హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పోదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగ ప్రతిష్టతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు, శాస్త్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవ్యత్ బ్రహ్మ బిర్దాంకితులు బ్రహ్మశ్రీ పంగులేరి వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. అలాగే ఈ రేపు మన పీఠంలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కావచ్చు, ఆశ్లేష బలిపూజ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఏంటి రేపే కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గురుగారు? రేపే దగ్గరికి వచ్చేసిందమ్మా. రేపు శనివారం రోజున కూకట్పల్లి కేపీహెచ్పి ఫేస్ 4లో గణేష్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అన్ని ఏర్పాట్లు రెడీ అయినాయి, విగ్రహాలు వచ్చేసినాయి, విగ్రహాలకి అధివాసాలు కూడా పూర్తయినాయి. అంటే ఒకరోజు పంచామృతంలో నిద్ర చేస్తాం, ఒకరోజు ధాన్యంలో ఉంచుతాం, ఒకరోజు వాటర్లో నీళ్ళల్లో పెట్టి జలాధివాసం చేసిన తర్వాత దానికి అధికారం వస్తుంది. అవన్నీ కూడా అధివాసాలు అయిపోయినాయి. రేపు ప్రతిష్టకి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అట్లాగే వచ్చే నెల 14వ తారీఖు కూడా ఈ డేట్ నిర్ణయించాం. ఈ నెల 22వ తారీఖు, వచ్చే నెల జూలై 14వ తారీఖున మరలా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే గురుగారు చేపట్టే రేపొద్దున ఈ నాగప్రతిష్ఠ కావచ్చు, ఆశ్లేష బలిపూజ, అలాగే నవగ్రహాలకని మృత్యుంజయ హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం కూడా మీరు కూడా పాల్గొవాలి, మీ పేరును నమోదు చేసుకోవాలి అనుకునే వారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే కూడా గురుగారిని నేరుగా కలిసి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, మీ దోష నివారణార్థం కూడా గురుగారు తెలియజేస్తారు కనుక పర్సనల్గా కూడా గురుగారి అపాయింట్మెంట్ కావాలి వారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య కూతురు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అమ్మా? తెలుసా? చెప్పండి, త్వరగా చెప్పండి, గట్టిగా కొంచెం. 27/7/1999. సమయం చెప్పండి. ఉదయం 6:58. ఓకే, మంగళవారం. పాప పేరేంటమ్మా? వినీత. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము శివంపేట మండల్ మంజుల. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. మాట్లాడండి, వింటున్నారు. హలో, చెప్పండి. గురుగారు నమస్కారం. నమస్తే. పెళ్ళయిందా? అయింది గురుగారు. డిస్టర్బెన్స్ వచ్చిందా? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం గురుగారు. ఎవరు? మీరు కాదు, ఈ అమ్మాయి గురించి అడుగుతున్నా నేను. మా అమ్మాయి, ఆ అమ్మాయి పెళ్లి గురించి సంబంధాలు చూస్తారు, కుదరటం లేదు, అందుకే అడుగుతున్నా గురుగారు. జాతకపరంగా లగ్న దోషం ఉంది. జన్మ లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, బలమైన దోషం అమ్మా. దీనివల్ల వివాహం పట్టణ అడుగు ముందుకు పడదు. నాగదోషం వెనక్కి లాగుతూ ఉంటుంది వివాహం. దానికి నాగప్రతిష్ఠ చేస్తే 40 రోజుల్లో పెళ్లి అనేది అడుగు ముందుకు పడుతుంది. ఓకేనా? సరే గురు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్లో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా సిస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 May 6th అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. టైం ఎర్లీ మార్నింగ్ అండి, గుర్తులేదు కరెక్ట్ టైం. అప్రాక్సిమేట్గా కూడా తెలీదా? సుమారుగా 2 గంటల ఆ టైంలో అండి, ఎర్లీ మార్నింగ్. ఓకే, తెల్లవారితే 7వ తారీఖా? లేదండి, తెల్లవారితేనే 12 తర్వాతనే కదండి 6. సరే సరే, ఓకే. మీ సిస్టర్ పేరు? ప్రతిభ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా సిస్టర్ కి వివాహం ఎప్పుడైతుంది అని దాని గురించి తెలుసుకోవాలి. పెళ్లికి వచ్చేటప్పుడు లగ్నంలో కేతు ఉన్నాడమ్మా, నాగదోషం ఉంది, సప్తమ రాహు, కాలసర్ప దోషం ఉంది. దానివల్ల లేట్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా చాయిపోయిందా? అవునండి. ఇష్టపడటం కానీ అట్లా ఏదో ఒకటి డ్రాప్ అయి ఉండాలి. సారీ గురుగారు. ఇష్టపడటం, అది డ్రాప్ అవుట్ అట్లా ఏమైనా ఒకటి జరిగిందా? అవునండి, అవునండి. కనపడుతుంది. మెయిన్ దోషం ఉందమ్మా.
నాగదోషానికి చేయాలి. కాలసర్పయోగం నాగదోషం రెండు ఉన్నాయి. నాగప్రతిష్ఠ చేస్తే ఉత్తరోత్తర ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆల్రెడీ ఒకటి జరిగిన దానికి కారణం కూడా ఈ దోషం వల్లనే. అందువల్ల అది కూడా అవాయిడ్ కావడం, దూరం కావడానికి కారణం. ఓకేనా? అట్లాగే పెట్టుకుంటే రేపు పెళ్ళి అయిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, లైన్లో ఉన్నారమ్మా? మాట్లాడండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి అమెరికాలో ఎంఎస్ అయిపోయి అవన్నీ గురుగారు తెలియజేస్తారు. ముందు బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1996 మే 27 సమయం ఉదయం 10:35 పుట్టాడండి. బాబు పేరు? సుమంత్. ఓకే, మీరు పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏంటండి? సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పండి. బాబు అమెరికాలో ఉన్నాడండి. మొన్న మేకి సంవత్సరం అయిందండి చదువుపోయి. ఇది జూన్ కూడా వచ్చింది కదా, జాబులు ట్రై చేస్తున్నాడు. మొన్న రెండు రౌండ్లు అయిపోయింది. 3వ రౌండ్లో పోయేసరికి పోయిందండి. అవును, చివరి క్షణంలో ఆగిపోతుంటుంది. ఎందుకంటే సుమంత్ అంటే కుంభరాశి అయింది, గుర్తుపెట్టుకోండి. ఏంటండి? కుంభరాశి మీ వాడిది. నామనక్షత్ర రీత్యా కుంభరాశి. మామూలుగా అయితే కన్యారాశి తెలుసు, నేను చెప్పేది అదే. కన్యారాశి నాకు కూడా తెలుసు. ఉత్తరా నక్షత్రం కన్యారాశి మామూలుగా జన్మ నక్షత్రం ప్రకారం. కానీ నామ నక్షత్రం కూడా చూడాలి. పిలిచే పేరు ప్రభావమే ఉంటుంది ఎక్కువ. ఆ కుంభరాశి వల్లనే ఇప్పుడు ఆయనకి జాబ్ రావట్లే. ఒకవేళ వచ్చినా ఏదో చిన్న జాబ్ రావడం తప్ప కష్టంగా ఉంటుంది. ఫస్ట్ శనికి చేయించండి. శనికి జపహోమాలు చేస్తే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? రేపటి రోజున మన పీఠంలో హైదరాబాద్లో చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, రేపు హైదరాబాద్లో చేస్తున్నాము. పని చేయండి, అపాయింట్మెంట్ వరకు కాల్ చేయండి, వివరాలు చెప్తారు. బాబు గోత్రనామాలతో చేయించండి. చేయండి, ఫోన్ చేస్తే మా పిఏలు మాట్లాడతారు, దాని వివరాలు చెప్తారు. ఓకేనా? ఓకే అమ్మా. అపాయింట్మెంట్ కోసం కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 11 నెల 1997. ఓకే, సమయం చెప్పండి. సమయం తెలియదు మేడం. సుమారుగా తెలీదా? తెలియదు మేడం. మీ పేరు? నాగమణి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు. చెప్పు. ఆ రోజు ఫోన్ చేసే మధ్యలో లైన్ కట్ అయిందండి. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. ఇది నా ఒంట్లో అసలు బాగలేదు గురుగారు. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి బాగాలేదా? 5-6 ఏళ్ళ నుంచి బాగాలేదా? 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా బాగాలేదు. ఈ సంవత్సరం అసలు బాగలేదు గురుగారు. ఇంట్లో గొడవలు అవుతున్నాయి బాగా. ప్రజెంట్ సమస్య ఉంది. 1.5 years నుంచి మరీ ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి, ప్రశాంతత ఉండదు. శని బాగలేడమ్మా. శనికి చేయించమని చెప్పాగా లాస్ట్ టైం కూడా. ఆ రోజు సరిగా అర్థం కాలేదు గురుగారు, లైన్ కట్ అయింది. ఓకే, శనికి హోమం చేయించండి. రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు చేస్తే శనికి చేయడం వల్ల అనారోగ్య సమస్య పోతుంది. ఓకేనా? రుద్రహోమం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంటే డబ్బులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తీరతాయి. ఓకేనా? ఆయుష్ హోమం వల్ల అనారోగ్యం పోతుంది. ఓకేనా? ఈ 3 పోతాయి. ఈ 4 హోమాలు చెప్పిందినమ్మా. 4 హోమాలు రేపు చేస్తున్నాం, చేయించుకో. నీ పేరు మీద చేయించుకో. ఓకేనా? అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు, దాని వివరాలు చెప్తారు. గోత్రాలను నమోదు చేయించుకొని చేయించుకోండి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, లైన్లో ఉన్నారా అండి? హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా గురుగారు రేపొద్దున చేయించే శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, అలాగే నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజలో కూడా మీరు కూడా పాల్గొవాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. అలాగే కూడా గురుగారిని కలిసి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. లైవ్ ద్వారా అన్ని విషయాలు తెలియజేయలేరు కనుక మీరు లైవ్ అపాయింట్మెంట్ తీసుకుంటే అన్ని విషయాలు కూడా మాట్లాడవచ్చు. మరి అపాయింట్మెంట్ కోసం కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 హలో
హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/8/2001 మేడం. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:30 2:30 మధ్యలో. ఓకే, బాబు పేరు? శ్రీనివాస్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే. బాబు ఉద్యోగం, మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. ఏం చదువుతున్నాడు అబ్బాయి? అబ్బాయి బీటెక్ చదువుతున్నారు సార్. అప్పుడే పెళ్లి చేస్తావా? అప్పుడు కాదు, జాబ్ వచ్చిద్దా రాదా, ఎప్పుడు వచ్చిద్ది అని. వస్తుంది వస్తుంది, బ్రహ్మాండంగా జాతకం బాగుంది, నెంబర్ 1 జాబ్ వస్తుంది, ఏం భయపడక్కర్లా. ఎప్పుడు వచ్చింది? బాగా చదువుతాడు మేవాడు, చదువుతాడు సార్. చాలా తెలివిగలవాడు, చాలా గట్టివాడు. ఓకేనా? దేనికి భయపడక్కర్లా, ఈయన విషయంలో నెంబర్ 1 ఉంది. కాకపోతే నాగదోషం కొద్దిగా ఉంది అంతే. నువ్వేం చేస్తావంటే నాగదోషానికి నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ. తర్వాత స్నేహితులతో జాగ్రత్త ఉండాలి. ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు బాగా? ఉన్నారు సార్. స్నేహితులను కంట్రోల్ చేయాలి, గుర్తుపెట్టుకు. ఎందుకంటే గురుచండాల యోగం ఉంది, దీనివల్ల స్నేహితులతో తిరగడం కొంత ఇదవుతుంది, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. జాబ్ ఎప్పుడు వచ్చింది సార్? జాబ్ ఎప్పుడు వస్తుంది? ఇంకా డీప్కి వెళ్ళాలి. జాబ్ ఎప్పుడు వస్తుంది చెప్పాలంటే డీప్ నా లెక్క ప్రకారం 2024 మేలో వస్తుంది, సారీ జూలైలో వస్తుంది. ఓకేనా? చదువు ఎప్పుడైపోతుంది? చదువు ఈ సంవత్సరం అయిపోయింది సార్. నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడు. చెప్పమ్మా. కట్ అయిపోయింది. ఓకే, కట్ అయింది గురుగారు. హలో. మరొక కాల్. చెప్పమ్మా. లవ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే సార్? లవ్ మ్యారేజ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/10/2019. 2019? సారీ 2009. 2009. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 6:5. పాప పేరు? ప్రేమని. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. గురుగారు మీ పదవి వందనాలు. నమస్తే, చెప్పండి. అదే పాప గురించి కొద్దిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దేని తెలుసుకోవాలి? చదువా, పెళ్ళా? పాయింట్ చెప్పాలి. లేదండి, పాప కొద్దిగా ఫోన్లో నీ జాతకం పుట్టినప్పటి నుంచి చివరిదాకా పెళ్లి వరకు అని చెప్పాలని చెప్పలేం కదా. పిల్లలు, ఉద్యోగాలు, మీరు పర్టికులర్గా బలానా విషయం అంటే చెప్తా, చెప్పండి. మెచ్యూర్ గురించి, మెచ్యూర్ అయిన కంచి అమ్మాయికి కొద్దిగా ఎత్తు బాగుంటలేదు. అది అట్లా చెప్పండి పాయింట్. ఓకే, జాతకపరంగా వచ్చేటప్పటికి సర్పశాప యోగం ఉంది. ఓకేనా? ఈ సర్పశాప యోగం ఎస్పెషల్లీ ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుంది ప్రధానంగా. తర్వాత పెళ్లి విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఓకేనా? విడిగా ఫోన్ చేయండి, ఎందుకంటే కొన్ని దోషాలు ఉన్నాయి, కొన్ని ఓపెన్గా చెప్పకూడదు. ఓకేనా? విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, ఇక్కడ కింద వస్తుంది ఆ నెంబర్ కాల్ చేయండి, చెప్తాను. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/1981. 10/10/1981. ఓకే, సమయం చెప్పండి. శనివారం సమయం 7:37. ఉదయమా రాత్రి? రాత్రి అండి. ఓకే, మీ పేరు? సారథి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా సారథి. నమస్తే గురువు. నమస్తే, చెప్పండి. హలో. చెప్పండి వినపడుతుంది, చెప్పండి. అదే స్వామి, నాకు జాబ్ కోసం అని. ప్రజెంట్ ఖాళీగా ఉన్నావా? అవునండి. ఎన్నేళ్ల నుంచి ఉన్నావు చెప్పు. స్వామి, ఎన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నావు? నేను ఒక 5 years పైన. ప్రజెంట్ శని ప్రభావం నడుస్తుంది, గత 4 ఏళ్ల నుంచి ఏళ్ళనాడు శని నడుస్తుంది, దానివల్ల ఖాళీగా ఉన్నావు. అవునండి. శనికి చేస్తే వెంటనే జాబ్ వస్తుంది, లేదు అంటే ఇంకా 4 ఏళ్ళు ఇట్టా కూర్చోవాలి. ఓకేనా? అవునండి. అవునుగా, చేస్తానండి అన్నారు, అవునండి కాదు. ఓకేనా? మీ వాయిస్ వినపట్లేదు గురుగారు. శనికి హోమం చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. ఓకే ఓకే. రేపు మన పీఠంలో చేస్తున్నాం. ఓకేనా? చేయించుకో, లేదంటే బయటన్నా చేయించుకో. ఖాళీ కూర్చుంటే ఏమవుతుంది, మగవాడు ఏదో పని చేయాలి కదా. అవునా? ఈ శని సమయంలో ఏమవుతుందంటే బద్ధకం ఎక్కువ అవుతుంది, ఇంకా మంచి జాబ్ వస్తుందనో లేదా ఇంకేదో చేద్దామనో ఇట్లా ఆలోచిస్తూ కాలయాపన చేస్తూ ఉంటారు. అవునా?
దాంతోపాటు ప్రయత్న లోపం కూడా ఉంది నీ దగ్గర, అవునా? అవును. నేను చెప్పింది చెయ్యి, వెంటనే జాబ్ వస్తుంది. అది ఎట్లా ఎట్లా ఫోన్ చేయాలా? ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్పు హోమం కావాలి గురుగారు చేయించుకోమన్నారని చెప్తే నాకు కలుపుతారు, పూర్తి వివరాలు చెప్తా. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/12/2004. సమయం చెప్పండి. ఉదయం 12:30 పగలా మధ్యాహ్నం 12:30 అమ్మా. అవునండి. పాప పేరు? సిరి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, పెద్దగా మాట్లాడు కొద్దిగా. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. మా పాపది చదువు గురించి అండి. పేరేంటి? అమ్మాయి పేరేంటి? సిరి. సిరి, చదువు అయిపోయిందా? మధ్యలో బ్రేక్ వచ్చింది ఏమన్నా లేదా? బీటెక్ చేస్తుందండి. బీటెక్ లో కొంచెం బ్రేక్ అవుతుంది. కనపడుతుంది. జాతకపరంగా శని దోషం ఉంది, దాని వల్లనే లేట్ అవుతుంది. పైగా మొండిగా ఉంటుంది అమ్మా ఈ మధ్యకాలంలో. అవును గురుగారు. చెప్పిన మాట వింటలేదు, అవునా? రాహువు శని బాగలేడు, ఈ రెండు గ్రహాలు బాగలేవు. అవునా గురుగారు? చదువు సాఫీగా సాగాలంటే శనికి చేయాలి. శనికి రాహుకి హోమాలు చేస్తే చదువు సాఫీగా సాగుతుంది. ఓకేనా? సరే గురుగారు. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 2015 జనవరి. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి. మరొకసారి. జనవరి 6. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 3:45. 1:30. 3:45. సరే, గురుగారు ఉన్నారో మాట్లాడండి. చెప్పమ్మా. ఎక్కడున్నావు తల్లి? ఏ లోకంలో ఉన్నావు? హలో హలో, వింటున్నారు, మాట్లాడండి. తర్వాత ఓకే, సిగ్నల్ లేనట్టుంది గురుగారు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, చెప్పండి మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 మార్చ్ 2007. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 9:40. ఓకే, బాబు పేరు? మనోజ్ కుమార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. మా బాబు కొద్దిగా మొండిగా ఉంటాడు, అవునా? మొండిగా ఉంటాడా? చెప్పిన మాట వింటలేదా అంటున్నా? అవునండి, చాలా మందిగా ఉంటున్నారు. మీరు ఏం చేసినా మాట విన్నాయా? తిట్టినా కొట్టినా అస్సలు వినట్లేదు. మాకు చాలా ఇబ్బంది పెడుతుంది. అదే వినండి, జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. ఈ రాహు ఉంటే మీరు ఏం చేసినా మాటండు, గుర్తుపెట్టుకో. పైగా అది నాగదోషం కింద వస్తుంది. పైగా రాహు మహర్దశ నడుస్తుంది. ఈ సమయంలో ఎంత తలకాయ వాళ్ళు కొట్టుకుంటే కూడా అర్థం కాదు. ఎప్పటి దాకా ఉందంటే 2037 దాకా ఉంది. పిల్లవాళ్ళు 37వ సంవత్సరం వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయి జాబ్ కూడా వెళ్తాడు ఈయన. అప్పటి వరకు ఉంది. ప్రధానంగా ఈ నాగదోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ, రాహుకేతులు జపహోమాలు చేస్తే పిల్లల్లో కొంత మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 80% మార్పు వస్తుంది. మీరు చేయకుండా అడ్డు పెడితే ఏమవుతుందంటే ఇదే పద్ధతిలో వెళ్తుంటాడు ఆయన. మాట వినకపోవడం, చెప్పిన మాట వినకుండా ఫ్రెండ్స్తో తిరగడం, టైం వేస్ట్ చేయడం, ఇంకా రూడ్కి వెళ్ళిపోవడం. ఓకేనా? బండి బాగా ర్యాష్ డ్రైవ్ చేయడం అన్నీ ఉంటాయి ఈయన దగ్గర. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందండి. ఓకే. మన ఇతనేమో ఏం చెయ్యను అంటున్నాం, ఇంజనీరింగ్ చేయను అని అంటున్నాం. మళ్ళీ ఏంటి పరిస్థితి?
విడిగా ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తా. ఎందుకంటే జన్మలగ్నంలో రాహు ఉన్నాడు, జాతక విశ్లేషణ మొత్తం చేయించుకోవాలి. ఎందుకంటే అవుట్లైన్సే చెప్తాం ఫోన్లో, ఓకేనా? విడిగా చేయండి, చెప్తా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రమ్య అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే నా వాయిస్ మీకు వినిపిస్తుంది. మా అమ్మాయి గురించి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 95 11వ నెల 21వ తారీఖు. ఓకే, సమయం చెప్పండి. 9:55. ఉదయమా రాత్రా? ఉదయం. ఓకే, పాప పేరు? రమ్య. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించండి, గురుగారు చెప్పేది క్లియర్గా వినిపిస్తుంది. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. ఎవరైనా సరే చెప్పింది ఎవరైనా సరే టీవీ వాల్యూమ్ తగ్గించే ఫోన్ చేయండి. రోజు చెప్పాలంటే ఎట్లవుతుంది చెప్పండి. చెప్పమ్మా. అయ్యో, మా అమ్మాయి మ్యారేజ్ గురించి అండి. మరి ఇప్పటిదాకా టీవీ ఎందుకు తగ్గించలా సౌండ్? ఏమ్మా? తగ్గించాము. మాకు వినిపిస్తుందండి, స్పీకర్ ఇక్కడ వినిపిస్తుంది నాకు. టీవీ తగ్గించాలి కదా, చెప్పు. అది ఇంకా ఏంటో తర్వాత చేయమ్మా. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మరొకసారి ట్రై చేయండి. మీరు అందరూ కూడా ఎవరైతే కాల్ చేస్తున్నారో దయచేసి మీ సమయాన్ని కానీ మా సమయాన్ని కానీ వృధా చేయకుండా అందరూ కూడా టీవీ వాల్యూమ్ తగ్గించి లేదంటే దూరంగా వచ్చి మాట్లాడండి. అలాగే గురుగారు చేయించే నాగప్రతిష్టలకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖి. మాట్లాడతాం గురుగారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది. అలాగే కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు రేపు చేయించే నాగప్రతిష్ఠ కావచ్చు, ఆశ్లేష బలి పూజ, వీటన్నిటిలో కూడా ఇంకా మిగతా పూజాది క్రతువులు కూడా నిర్వహిస్తున్నారు కనుక వీటిలో పాల్గొవాలి, మీ పేరును కూడా నమోదు చేసుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. 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 హలో, నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
25 మ్, 3 మ్. 2021 2001 ఒకటి. ఓకే, సమయం చెప్పండి. 2001 సమయం చెప్పండి. నందిని ఓకే, సమయం చెప్పండి. తెల్లారి 12:05 మధ్యరాత్రి 12:05. ఓకే, తెల్లవారితే 26వ తారీఖా? 25 అదే 25ఏనా? ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా, చెప్పండి. 20 చెప్పు ఏం కావాలి, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. ఏంది చెప్పయ్యా, ఏం కావాలో చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. మా పాప భవిష్యత్తు గురించి చెప్తున్నానని. భవిష్యత్తు, పెళ్లి భవిష్యత్తా, ఉద్యోగమా, ఏం కావాలి? BDS 4th year. BDS 4th year ఇప్పుడు. BDS 4th year. ఓకే, బాగానే ఉంది, జాతకం బ్రహ్మాండంగా ఉంది. జాబ్ పెళ్లి రెండు కనుక్కున్నామని. పెళ్లి లవ్ మ్యారేజ్ అవుతుంది ఖచ్చితంగా. జాబ్ కూడా నెంబర్ 1 జాబ్ వస్తుంది, బాగుంది, జాతకరీత్యా బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? కుజదోషం ఉంది, కాకపోతే కుజదోష నివారణ హోమాలు అవి చేయించి ఒకసారి సరిపోతుంది. ఓకేనా? అంతే అంతే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మనకి ప్రతి నెలలో కూడా ఈ పూజాధిక్రతులు నిర్వహిస్తున్నారు కదా గురుగారు, మరి సంతానం లేని వారికి కావచ్చు, వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకి కానీ, లేకపోతే కుజదోషం ఉన్న వాళ్ళకి కూడా, కుజదోషం ఉన్న వాళ్ళకి కూడా ఇదే పరిష్కారం చూపిస్తుంది అంటారా గురుగారు? చాలా ఖచ్చితంగా పనిచేస్తున్నాం. ఎప్పుడైనా సరే సంతానం లేకపోయినా, కొంతమంది సంతానం లేట్ అవుతుంది, 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి కూడా సంతానం కలగనప్పుడు నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మా గురువుగారు వాళ్ళందరూ కూడా చేయడం మేము చూసాం, చిన్నప్పటి నుంచి చూసాం అనమాట. నాగప్రతిష్ఠ అనేది నాగదోషం వల్ల సంతానం లేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ చేస్తారో అల్టిమేట్గా పనిచేస్తుంది. సంతానం కోసం కానివ్వండి, వివాహపరమైన దోషాలు కానీ, కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం అన్నీ ఒకటే. కుజదోషం ఉంటే కూడా నాగదోషం కింద పరిహారం లెక్క. బలంగా ఉందనుకోండి వెంటనే పెళ్ళిళ్ళు కావు. కొంతమంది కుజదోషాల వల్ల లవ్ మ్యారేజ్లు చేసుకోవడం, చిన్నతనంలోనే వేరే కులపోవడం చేసుకోవడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క దోషాలను బట్టి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా కనుక ఇట్లాంటి దోషాలు ఉంటే ముందే పరిహారం చేస్తే పిల్లల భవిష్యత్తు ఇబ్బంది లేకుండా నడుస్తుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా అబ్బాయి అండి, తేజ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన 1997 15వ తారీఖు జూలై. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 9:30. ఉదయమా రాత్రా? ఉదయం. ఓకే, బాబు పేరు? తేజ కుమార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి. హలో, చెప్పండి. సౌండ్ తగ్గించండి, ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించమ్మా. సార్, అబ్బాయి జాతకం ఎలా ఉంటుందండి సార్? జాతకం తర్వాత చెప్తా, టీవీ సౌండ్ తగ్గించు ఫస్ట్. లో ఉందండి. లో కాదు, మొత్తం తీసేయాలమ్మా. సరే, మొత్తం తీసేస్తేనే జాతకం చెప్తా ఎవరైనా సరే, అదే నేను చెప్పను. ఓకేనా? చెప్పండి. దేని గురించి కావాలి? అబ్బాయి గురించి ఎలా ఉంటుంది జాతకం అని. జాతకం బాగానే ఉందమ్మా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి? మంగళవారం బాగోడండి ఆయన. ఓకే, మంగళవారమే బాగుండా, మిగతా రోజులు బాగుంటాడా? మంగళవారమే బాగోడు ఆయన. ఓకే, జాతకం బాగానే ఉంది. కాదే నాగదోషం ఒకటి ఉంది. తర్వాత గురుడు నీచబడ్డాడు జాతకంలో. ఈ నాగదోషం, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయండి. ఓకేనా? చేస్తే పిల్లలు మార్పు వస్తుంది. ప్రేక్షకులు గమనిక, ఎవరైనా సరే టీవీ సౌండ్ వినపడితే మాత్రం నేను జాతకం చెప్పను, కాల్ కట్ చేసేస్తారు పీసీఆర్ వాళ్ళు. కాదమ్మా, ప్రేక్షకులు చెప్తున్నా, టీవీ సౌండ్ వినపడితే మాత్రం నేను జాతకం చెప్పను, కట్ చేయడమే జరుగుతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ 16/10/2008 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం తెల్లవారు 2 minutes తక్కువ 4 కండి. ట్విన్స్ మేడం. 3:58. అవును మేడం. ఓకే, తెల్లవారితే 16వ తారీఖా?
16వ తారీఖు మేడం, 10వ నెల అండి, 2008 సార్. సరే, పాప పేరేంటమ్మా? కవల పిల్లలు మేడం, మొదటి పాప కోసం అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. అదేనండి, పాప ఎడ్యుకేషన్ కోసం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మాయి ఏం చదువుతుంది ఇప్పుడు? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, ఇంటరా తీసుకుంది. అందుకోసమని ఏంటని కనుక్కోవడం. కొద్ది ఇంకా చిన్నగా మాట్లాడమ్మా, ఉచ్చాలు రాలేకపోతే చిన్నగా మాట్లాడు తల్లి. పెద్దగా మాట్లాడితే ఏమైనా అవుతుందేమో చూడు ఒకసారి. పెద్దగా మాట్లాడమ్మా. గురుగారు అదే తర్వాత చేయమ్మా, నీకు ఓపిక లేదు, తర్వాత చేయి. ఎవరైనా సరే చక్కగా నోరారా గట్టిగా మాట్లాడండి. ప్రశ్న ఇప్పుడు ఈ ఊరుమంటూనో బాధపడుతున్నట్టుగానో ఏడుస్తున్నట్టునో మాట్లాడితే చెప్పబుద్ధిగా చెప్పేవాళ్ళకు కూడా అంతే కదా. టీవీ సౌండ్ తగ్గించడం, చక్కగా గొంతెత్తి మాట్లాడటం నేర్చుకోండి. అట్లా అయితేనే చేయండి, ఓకేనా? తర్వాత చేయమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 30/7/1986. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 12 గంటలకు మేడం. బాబు పేరు? ఆవల మూరతి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్ణాటక మేడం, చిక్బళాపుర. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అదే స్వామి, వివాహము ఎలా జరగట్లేదు మేడం స్వామి. జాతకపరంగా మీ వాడికి నాగదోషం ఉంది, జన్మలగ్నంలో కేతు ఉన్నాడు. దానివల్ల నాగదోషం వల్ల వివాహం లేట్ అవుతూ ఉంటుంది. అదే ఎప్పుడైతుంది? ఎప్పుడవుతుంది అంటే చూడాలి, ఇంకా డీప్కి వెళ్ళాలి. ఎప్పుడైనా పెళ్ళి ఎప్పుడవుతుందంటే 2-3 చక్రాలు చూడాలి. పెళ్లి సంబంధం ఎప్పుడు అవుతుంది, ఎట్లాంటి అమ్మాయి వస్తుంది చెప్పాలంటే నవాంశ చక్రం అని ఉంటుంది సపరేట్గా. ఆ నవాంశ చక్రంలోకి వెళ్తే కానీ తెలియదు, ఓకేనా? ఫోన్లో ఏమ్మా సంబంధాలు స్వామి వెనకపోతూ ఉంటాయి, అవునా? సంబంధాలు వస్తుంది, ఏమో క్యాన్సల్ అయిపోతాయి స్వామి. నేను చెప్పేది అదే, నాగదోషం ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి, ఓకేనా? దానికి నాగప్రతిష్ఠ చేయాలి, చేస్తే పెళ్ళి అవుతుంది వెంటనే. ఇంకా నీకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎట్లాంటి అమ్మాయి వస్తుంది, ఏ దిక్కు నుంచి వస్తుంది, ఓకేనా? ఇవన్నీ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే డీప్గా చూడాలి జాతకం. దాంట్లో నవాంశ చక్రం అని ఒకటి ఉంటుంది, భావచక్రం ఉంటుంది. 2 చక్రాలు చూస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది, ఓకేనా? ఎప్పుడు అవుతుందో చెప్పాలంటే అపాయింట్మెంట్ తీసుకో, ఓకేనా? పూజలు కాదు, నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ మనం పీఠంలో చేస్తున్నాం, రేపే చేస్తున్నాం, ఓకేనా? అట్లాంటి పూజ చేస్తే వెంటనే వివాహం అవుతుంది, ఓకేనా? అదే స్వామి, ఇది 3 నెలలు ఏమన్నా అయినా స్వామి అంటే తర్వాత చేయి చెప్తా, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది. అలాగే కూడా గురుగారు రేపు చేయించే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ శనీశ్వర హోమంలో మీరు కూడా పాల్గొవాలి, మీ గోత్రం నమోదు చేసుకోవాలి అనుకునేవారు, అలాగే కూడా గురుగారిని నేరుగా కలిసి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి, గురుగారి ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఓకే, మీరు చూస్తున్నారా ఈరోజు మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారా? ఓకే, మరొక్కసారి తెలియజేస్తున్నాం, కాలర్స్ ఎవరైతే కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేయాలి అనుకుంటున్నారో దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో క్షుణ్ణంగా క్లియర్గా తెలుసుకోవాలి, ఏ దోషంతో బాధపడుతున్నారు, లేదంటే మీ దోష నివారణార్థం మీరు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా క్లియర్గా వినిపించాలి కనుక దయచేసి మీ సమయాన్ని కానీ మా సమయాన్ని కానీ వృధా చేయకుండా టీవీ వాల్యూమ్ తగ్గించి ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ 16/10/2008 అండి. ఓకే, 16వ తారీఖు 10వ నెల 2008, అంతేనా? అవును మేడం. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 4 గంటలకండి, తెల్లవారితే 16వ తారీఖా? అవును మేడం. ఓకే, పాప పేరు? రామలహరి అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనకాపల్లి అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా.
నమస్తే గురువు గారు. నమస్తే, అదే చెప్పండి. గురువు గారు, పాప చదువు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. పాప చదువు బ్రహ్మాండంగా ఉంది కదా? అవును గురువు గారు, అంటే తను బైపీసీ తీసుకుందండి, సక్సెస్ అవుతుందా లేదా అని కనుక్కోవడం కోసం అండి. 100% సక్సెస్ అవుతుంది. ఇది బ్రహ్మాండంగా ఉంది, గురువు గారు. సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి బలంగా. అవును గురువు గారు. చాలా బాగుంది. ఓకేనా? అవును గురువు గారు. కాబట్టి కొద్దిగా నాగదోషం కనపడుతుంది. ఆ నాగదోషానికి నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ ఒకసారి చేయించు. సరే గురువు గారు. ఏదన్నా ఆటంకాలు వస్తే ఆ నాగదోషం వల్ల వస్తాయి తప్ప ఎటువంటి ఆటంకాలు రావు నా లెక్క ప్రకారం. ఓకేనా? సరే గురువు గారు. అంటే పిల్లలు ఇద్దరు కవల పిల్లలు గురువు గారు, పెద్ద పాప గురువు గారు. ఓకే, నెంబర్ 1 ఉంది, జాతకం నెంబర్ 1 ఉంది. పిల్లలు పుట్టినా మీకు బాగా కలిసి వచ్చిందా లేదా? గురువు గారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ పరిస్థితి కూడా. అవునా? ధన్యవాదాలు గురువు గారు. అవునా అంటే చెప్పట దాచిపెట్టేస్తుంది, గురువు గారికి ఇవ్వాల్సి వస్తుంది. అవునా? ఓకే అమ్మా, సరేట. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/8/1991. సమయం చెప్పండి. సమయం రాత్రి 9:30. పాప పేరేంటండి? దివ్య. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. మా పాపకు 12 years అయింది సార్. సంతానం లేదు. సంతానం 12 years అయింది. 2 years అయిందా పెళ్ళి? 12 years. 12 years అబ్బో. మరి చూపించావు డాక్టర్లకి, ఏం చెప్పారు? డాక్టర్లు చూపెట్టుకుంటారు కానీ అది ఏమో ప్రాబ్లం ఏదో వాళ్ళు చూపెడుతారు కానీ అంత మందులు కూడా పనిచేయవు. నాగదోషం ఉంది అమ్మాయికి. నాగదోషం. పైగా విను, సంతానానికి వచ్చేటప్పటికి భార్యాభర్త ఇద్దరు జాతకాలు చూడాలి. చూస్తే సంతాన యోగం ఉందా లేదా, ఉన్నదంటే ఏదైనా ప్రయత్నం చేసినా ఫలితం వస్తుంది, అంతే కదా? ఇప్పుడు జ్యోతిషపరంగా ఏదైనా పూజ చేసినా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసినా, యోగం ఉందంటే ఖర్చు పెట్టినా ఉపయోగం ఉంటుంది. అవునా? ఇద్దరు జాతకాలు ఒకసారి చూపించు, చూస్తే అసలు యోగం ఉందా లేదో చెప్తా, ఏం చేస్తే సంతానం కలుగుతుందో కూడా చెప్తా. ఓకేనా? ఇక్కడ 905 అపాయింట్మెంట్ నెంబర్ వస్తుంది చూడు పైన స్క్రీన్ మీద. అపాయింట్మెంట్ నెంబర్ సపరేట్ ఇచ్చారు చూడు కింద. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, పూర్తి వివరాలు చెప్తా. ఓకేనా? ఓకే, అపాయింట్మెంట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అన్నయ్య గారు అబ్బాయి గురించి తెలుసుకోండి. అన్నయ్య గారు అబ్బాయిలే వస్తారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? తెలుసండి. చెప్పండి. 9/10/2011. సమయం చెప్పండి. ఉదయం 10-11 మధ్యలో అండి. ఓకే, బాబు పేరేంటి? ఇద్దరండి. అది అది రామ్ లక్ష్మణ్ అండి. చెప్పయ్యా. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడారు. చెప్పు చెప్పు చెప్పు. హలో చెప్పు అంటే మనం హలో అంటావు. హలో సార్. చెప్పు నాయన, ఏంటి విషయం చెప్పు, ఏం కావాలి? వాళ్ళకి ఇది జాతకం చెప్పాలండి. జాతకం ఎలా ఉంది పిల్లలదే? ఓ పని చేయి, అపాయింట్మెంట్ తీసుకో, అన్నీ చెప్తా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/8/1973 మేడం. 25/8/1973. ఓకే, సమయం చెప్పండి. ఉదయం పూట 7:05 శనివారం. ఓకే, మీ పేరు? వెంకటరాంబాబు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. నాదే డేట్ ఆఫ్ బర్త్. నీదే చూస్తున్నావు. విషయం దేని గురించి అడుగుతున్నావు చెప్పు. నా జాతకం గురించి గారు. నీ జాతకమేనయ్యా, నా జాతకంగా చెప్పేది. దేని గురించి అడుగుతున్నావు? ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, గురువులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా క్లియర్గా మాట్లాడాలి. నాదే అడుగుతున్నా, నీది కాదు, పక్క వాళ్ళ జాతకం చెప్తానా చెప్పు. చెప్పింది నీదే కదా, డేట్ ఆఫ్ బర్త్ నువ్వే కదా అడిగింది, అవునా? మళ్ళీ ఆ మాట ఎందుకంటారు? నాదే చెప్పండి, నా జాతకం చెప్పండి అనొచ్చా? చెప్పు, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. ఏ పని చేస్తే
కలిసి అవుతుంది. అది చెప్పాలి, సమస్య చెప్పాలి ఎప్పుడైనా. జాతక చక్రంలో విను, జాతక చక్రానికి వచ్చేటప్పటికి కాలసర్ప దోషం ఉంది, పైగా గురుడు నీచపడ్డాడు. నీచపడటం వల్ల ధనానికి ఇబ్బంది అవుతుంటుంది ఎప్పటికప్పుడు. అవునా? ఎంత ప్రయత్నం చేసినా డబ్బుకి ఏదైనా ఇప్పుడు పొద్దున 10 లక్షలు కావాలనుకో నానా తిప్పలు పడాలి. ఇట్లా ఇబ్బందులు ఎదురవుతుంటే గురుడికి జపం చేయించు, ఒకసారి జప హోమాలు చేయించు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చేసేటప్పుడు చక్కగా వాల్యూమ్ తగ్గించే మాట, టీవీ సౌండ్ తీసేయాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతే కదమ్మా. గురువుగారితో మాట్లాడేటప్పుడు, గురువులతో మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో మనం ప్రశ్న, ఇది జాతకం అంటే ఏంది, భవిష్యత్తు చెప్పేది జాతకం. అడిగేటప్పుడు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పడం, మర్యాదగా మాట్లాడాలి. నా జాతకం చెప్పు అంటే ఖాళీగా ఉన్నావా చెప్పడానికి కదా, కరెక్ట్ కాదు కదా, అటు అడగకూడదు ఎప్పుడే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అమ్మా. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 25/3/2000 2000 అమ్మా కరెక్ట్గా. ఓకే, సమయం చెప్పండి అమ్మా. గురువారం 12:05 రాత్రి. ఓకే, తెల్లవారితే 25 అమ్మా? తెల్లవారితే 26 అమ్మా. 26. ఓకే, పాప పేరు? నందిని అమ్మా. ఓకే, గురుగారినారా, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్తే. మా అమ్మాయి మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటానమ్మా. అమ్మాయి మ్యారేజ్ 25 తెల్లారితే ఎంత స్వామి? తెల్లారితే 26? 25 స్వామి. 25 చూస్తున్నాం, మధ్యాహ్నం కదా పుట్టింది. రాత్రి 12. ఓకే ఓకే, 24 రాత్రి తెల్లవారితే 25 అనగా, అంతే కదా? 25 అదే పెట్టానమ్మా, కరెక్టే పెట్టాను. జాతకపరంగా అష్టమంలో కేతువు పడ్డాడు, దానివల్ల కాస్త పెళ్ళి. మీరు క్యాస్ట్ ఏంటి మీరు? రెడ్డిస్. మీకన్నా తక్కువ వాళ్ళని చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాతక చక్రంలో, పెళ్ళి అనేది. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఏం చేస్తామంటే ఆ దోషానికి అర్క వివాహం చేయించు ముందుగా. అర్క వివాహం, ఆ అర్క వివాహం చేస్తే. ఎక్కడ శివాలయం? మీ ఊర్లో శివాలయమా? మా యాడన్నా కానీ శివాలయంలోనా ఎక్కడన్నా చేయించాలా? ఎక్కడ చేసినా కరెక్ట్గా చేయాలి. ఓకేనా? అర్క వివాహాలు, కుంభ వివాహాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చూసి జాగ్రత్త చేయించు. లేదంటావా హైదరాబాద్ వస్తే మా పీఠంలో చేయిస్తావు. ఓకేనా? అవునా స్వామి. ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, చెప్తారు. ఓకేనా? సరే. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2007 26 8వ నెల. ఓకే, సమయం? సాయంత్రం 4:26 ఓకే, బాబు పేరు? వీరమణికంఠ. ఓకే, గురుగారు ఉన్నారా, మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా. గురుగారు నమస్తే. నమస్తే. ఈ బాబు నక్షత్రం ఎలా ఉందని చెప్తానండి. ఇంకా గట్టిగా మాట్లాడలేవా? అంతేనా? వాయిస్ ఇది పెద్దగా రాదా? వస్తుందండి. తీ బయటిది వాయిస్. అమ్మా, ఈ బాబుది ఎలా ఉందని చెప్తానండి. ఈ బాబుదే, నువ్వు చెప్పేది గట్టిగా చెప్పాలి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి షాప్ లో ఉంటాడండి, మెకానిక్, బైక్ మెకానిక్. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది, పైగా ఏలినాడు శని నడుస్తుంది. ఈ ఏలినాడు శని వచ్చే సంవత్సరం మే వరకు ఉంది. మే నుంచి బాగుంటుంది, అప్పటి వరకు బాగలేదు, పరిస్థితులు బాగలేవు. ఓకేనా? చెప్పిన మాట గట్రా ఆలకిస్తాడండి, అందుకేనండి. అదే తర్వాత అక్కడి నుంచి ఆలకిస్తాడులే, వచ్చే సంవత్సరం నుంచి బాగుంటుందమ్మా. అది ఎలా పోద్ది అంటారండి? ఇంకా ఇబ్బంది పడుతున్నావు అంటే శనికి చేయించు హోమం. శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు 4 చేస్తే సెట్ అవుతాడు. అంతా బాగానే ఉంటుంది కదండి? అంతా బాగానే ఉంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998. టీవీ వాల్యూమ్ తగ్గించిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. చెప్పండి. 1998 మే 8. ఓకే, సమయం చెప్పండి. 11 to 12 మధ్యలో మేడం. ఎప్పుడు, ఉదయమా రాత్రా? ఉదయం మేడం. ఓకే, మీ పేరు? నందిని మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడతాల్ మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా నందిని. సార్, మ్యారేజ్ గురించి సార్ కుదరట్లేదు ఎక్కడ. ఎవరన్నా ప్రేమించావా?
ఏం లేదు సార్. కనపడుతుంది ఇక్కడ, అబద్ధం చెప్పకూడదు గురువు దగ్గర. ఏం లేదు సార్. సర్లే, నువ్వు చెప్పలేకపోతే నాకు అర్థమైంది. పెళ్లి పరంగా దోషం కనపడుతుందమ్మా. లగ్న దోషం ఉంది. లగ్న దోషం ఉంటే పెళ్లి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకేనా? సర్పదోషం. లగ్న దోషం, సర్పదోషం, లగ్న దోషం. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే అరటి చెట్టు పెట్టి వివాహం చేయాలి. కదళీ వివాహం చేయాలి. ఫస్ట్ దీన్ని కూర్చోబెట్టి ఒక కలశంలో లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహన చేసి కదళీ వివాహం చేస్తారు. అది చేస్తే ఈ దోషం పోతే మంచి సంబంధం వస్తుంది. పెళ్ళైనాక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15 డిసెంబర్ 15/12/2009 మేడం. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 10:20 మేడం. బాబు పేరు? యశ్వంత్ కుమార్ మేడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. సరే, గురుగారు ఉన్నారా? మాట్లాడండి. చెప్పమ్మా, పెద్దగా చెప్పాలి, లాది కాల్ కట్ చేస్తారు. గురువు గారు నమస్కారం. పెద్దగా మాట్లాడాలి, పెద్దగా మాట్లాడండి. మా అబ్బాయికి ఎలా ఉంటుంది అది తెలుసుకుందామని చేశాను గురువు గారు. దేని గురించి అడుగుతున్నావు? చదువు, ఆరోగ్యం గురువు గారు. ఆరోగ్యం అంటే ఇప్పుడు బాగాలేదా? బాగానే ఉంది గురువు గారు. అంటే ఎక్కువసేపు ఒక దగ్గర కూర్చోవట్లేదు, చదవడంలో కూడా వీక్ గా ఉన్నాడు గురువు గారు. జాతకపరంగా వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని వచ్చే సంవత్సరం వరకు కాస్త దోషప్రదంగా ఉంది. దానివల్ల చదువు అవ్వదు, లేట్ అవుతూ ఉంటుంది. ఒకటి అంటే కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా చేయలేడు. తర్వాత గురుడు నీచపడ్డాడు. గురుడు నీచపడితే బుద్ధి స్థిమితం ఉండదన్నమాట. ఓకేనా? ఏం చేస్తామంటే ఓ పని చేయమ్మా, గురుడికి జప హోమాలు చేయించు ఒకసారి. జపం హోమాలు చేస్తే కొంత మార్పు కలుగుతుంది. ఓకేనా? తర్వాత కుజుడు కూడా చేయాలి. విద్యాకారకుడు కుజుడు నీచపడ్డాడు, కుజుడు కూడా చేయించు. ఓకే ఓకే, చెప్పు. చదువు గురించి అవి చెప్పింది, ఇప్పుడు మళ్ళీ చదువు అంటావు. ఓకే అమ్మా. అలాగే గురుగారు చేయించే నాగ ప్రతిష్ట మరియు ఆశ్లేష బల పూజకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని
అఖండ ధన గృహప్రాప్తి కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు ఇవాళ కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది వాళ్ళ లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.